హాయ్ అందరికి చాలా మంది ఇంటి నుంచే వాళ్ళ ప్రొడక్ట్స్ సేల్ చేద్దామని మీషోలో ఫ్రీగా సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని క్యాటలాగ్స్ అప్లోడ్ చేసి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. బట్ వాళ్ళందరికీ వచ్చే డౌట్ ఏంటి, మేము సేమ్ సెల్లర్ అకౌంట్ లో డిఫరెంట్ కేటగిరీస్ అప్లోడ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను, అస్సలు మిస్ అవ్వకండి. మీషోలో ఇప్పుడిప్పుడే న్యూ సెల్లర్స్ జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. బట్ వాళ్ళందరికీ వచ్చే డౌట్స్ ఏంటి అంటే, మేము ఒక పర్టికులర్ కేటగిరీ అప్లోడ్ చేసి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నాము. బట్ సేమ్ సెల్లర్ అకౌంట్ లో వేరే కేటగిరీ ప్రోడక్ట్స్ అప్లోడ్ చేసి ఆర్డర్స్ తెచ్చుకోవచ్చా సేమ్ సెల్లర్ అకౌంట్ తో అని అడుగుతున్నారు. ఖచ్చితంగా మీరైతే అప్లోడ్ చేసి ఆర్డర్స్ అయితే తెచ్చుకోవచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే వేరే కేటగిరీస్ కూడా అప్లోడ్ చేసి ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు శారీ సేల్ చేస్తున్నారు అనుకోండి, సేమ్ సెల్లర్ అకౌంట్ తో మీరు జ్యువెలరీ కానీ, హోమ్ డెకర్, కిచెన్ వేర్ ఇలా ఎలాంటి కేటగిరీ ప్రోడక్ట్స్ అయినా మీరు సేమ్ సెల్లర్ అకౌంట్ తో సేల్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఒకవేళ ఎన్రోల్మెంట్ ఐడితో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లయితే మీకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. అంటే అన్ని కేటగిరీస్ అయితే అప్లోడ్ చేయలేరు. అంటే నార్మల్ గా జ్యువెలరీ, శారీస్, హోమ్ డెకర్, కిచెన్ వేర్ అండ్ మిగతా కొన్ని కేటగిరీస్ అయితే మీరు అప్లోడ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఎన్రోల్మెంట్ ఐడితో తీసుకున్న వాళ్ళకి ఓన్లీ వాళ్ళ స్టేట్స్ లోనే ఆర్డర్స్ వస్తాయి, తెలుసు కదా. ఒకవేళ మీరు జిఎస్టీ తీసుకున్నట్లయితే మీకు ఆల్ ఓవర్ ఇండియా అయితే ఆర్డర్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీషోలో ఎన్రోల్మెంట్ ఐడి తీసుకున్నాము, ఇప్పుడు మేము జిఎస్టీ కూడా తీసుకున్నాము. సేమ్ ఎన్రోల్మెంట్ ఐడితో తీసుకున్న సెల్లర్ అకౌంట్ కి మేము జిఎస్టీ యాడ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో చెప్పాను. వన్స్ మీరు ఒక పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ మొబైల్ నెంబర్తో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకొని సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లయితే అదే అకౌంట్కి మీరు జిఎస్టీ నెంబర్ తీసుకోలేరండి. ఒకవేళ మీరు జిఎస్టీ తీసుకోవాలి అంటే వేరే పాన్ కార్డ్ డీటెయిల్స్, వేరే మొబైల్ నెంబర్తో జిఎస్టీ తీసుకొని వేరే సెల్లర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎన్రోల్మెంట్ ఐడితో క్రియేట్ చేసుకున్న సెల్లర్ అకౌంట్కి అయితే యాడ్ చేసుకోలేరు. అర్థమైందనే అనుకుంటున్నాను. అంటే ఎన్రోల్మెంట్ ఐడితో క్రియేట్ చేసుకున్న సెల్లర్ అకౌంట్ కి జిఎస్టీ అయితే యాడ్ చేయలేరండి. మళ్ళీ డిఫరెంట్ అకౌంట్ అయితే తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీరు వన్స్ సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసే అప్పుడే బ్యాంక్ డీటెయిల్స్, మీ అన్ని డీటెయిల్స్ కూడా కరెక్ట్ గా ఇవ్వండి. మళ్ళీ ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తున్నారు కానీ ఎడిట్ అయితే అవ్వట్లేదు. ఒకవేళ ఎవరికైనా బ్యాంక్ డీటెయిల్స్ ఎడిట్ అయితే నాకు కింద కామెంట్ చేయండి. ఒకవేళ కాకపోయినా కింద కామెంట్ చేయండి, వేరే సెల్లర్స్ కి కూడా తెలుస్తుంది కదా. మీరు మీషో బిజినెస్ చేస్తున్నా కానీ, ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నా కానీ, నేను బబుల్ ర్యాప్, ట్రాన్స్పరెంట్ జ్యువెలరీ బాక్సెస్, టెంపర్డ్ కొరియర్ కవర్స్ అయితే సేల్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే నాకు ఇన్స్టాగ్రామ్ లో శీర్ష టాక్స్ పేజ్ అండి, సేమ్ యూట్యూబ్ డిపినే ఉంటుంది, ఆ పేజ్ కి మీరు డిఎం చేయండి. నేను వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకైతే జెన్యున్ గా ప్రొడక్ట్స్ అయితే పంపిస్తాను. అండ్ చాలా మంది నేను మీషో బార్కోడెడ్ ప్యాకెట్స్ సేల్ చేస్తున్నానేమో అని అనుకుంటున్నాను. లేదండి, నేను ఓన్లీ టెంపర్డ్ కొరియర్ కవర్స్ మాత్రమే సేల్ చేస్తున్నాను. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గానే ఉంది అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేటప్పుడు హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.